బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తారా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. అయితే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అన్నట్టు కూడా అనొచ్చు, కానీ ఎలా అన్నా అనుకోవచ్చు. ఇదైతే ఈరోజు అయితే నా స్టైల్లో ఎలా చేయాలని చూపిస్తాను. చూస్తుంటే మీకు నోరు ఊరిపోతున్నట్టుంది. అసలు మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారు కదా. ఇప్పుడు దీన్ని మనం పచ్చడి ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం కొబ్బరికాయని కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే మామిడికాయని కూడా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చూసారా, ముక్కలు అయితే నేను కట్ చేసుకుని, ఎందుకంటే మనకి కోరుకునేది లేదు, అందుకు నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ ముక్కలు అయితే నేను ఇంత పొడవుగా కట్ చేసుకున్నాను. మనం మిక్సీలో ఎలాగైనా నలిగిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముక్కలు అనేది వేసేద్దాం. మిక్సీ జార్ తీసుకుని ఈ కొబ్బరి ముక్కలు అనేది వేసేసుకోవాలి. మనం మామిడికాయ ముక్కలు కూడా నేను కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా వేసేసుకుంటాం, ఎందుకంటే ఇది పునస మామిడికాయ కాబట్టి పులుపుగానే చాలా పులుపు ఉంటుంది. మీకు ఎక్కువ కాలతో పులుపు వేసుకోండి. నేనైతే కాయ వేసాను, పుల్లగానే ఉంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను. కళ్ళు ఉప్పు వేసుకుని టేస్ట్ అనేది బాగుంటుంది. ఉప్పు అయితే నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు కూడా నేను పచ్చియే వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు అయితే పచ్చి వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పడదాం ఫ్రెండ్స్. ఇవి బాగా అతి పొడుగు కింద అయిపోయింది, అంటే మరీ అంత పేస్ట్ అవ్వలేదు, పొడి పొడిగానే ఉంది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. గ్యాస్ మీద కళాయి పెట్టేసాను. నేనైతే ఆయిల్ కూడా కొంచెం వేస్తాను. నూనె కాగింది కదండి, మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ముందు నాకు అస్సలు ఖాళీ ఉండలేదండి, కేక్ ఆర్డర్లు ఎక్కువైపోయినాయి. కేక్ చేస్తాను కదా ఈ మధ్యనే, రీసెంట్గా అయితే కేక్ వేసాం కదా. ఇప్పుడు మిరగాయ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆవాలు జీలకర్ర అవి కూడా వేద్దాం. కొంచెం ఆవాలు కూడా వేసుకోండి. ఈ మధ్యలో కేకుది స్టార్ట్ చేసిన బిజినెస్ అండి, అందుకని కేక్ ఆర్డర్స్ అయితే ఎక్కువైపోతున్నాయి, అందుకు చేయలేకపోతున్నాను. వీడియో చేద్దామంటే టైం అయితే సరిపోతుంది అసలు. నాకు ఇంకా టైం సరిపోక పచ్చడానికి చేసేస్తున్నాను. నీకు ఇప్పుడు దాకా అయితే కేకు చేశాను, ఇప్పుడే పట్టుకెళ్ళారండి వచ్చే ఆర్డర్లో. ఓ రోజు కేక్ ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. నాకు తీస్తాక టైం సరిపోతలేదు. నేనే చేసుకుని బేసిక్ అంతా చేసినాడికి నాకు వీడియో చేస్తా కూడా నాకు టైం సరిపోతలేదు. అసలు ఖాళీ ఉండలేదు. లేకపోతే పెడదాం అనుకుంటున్నాను ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. కేక్ చేసినప్పుడు ప్రాసెస్ అది స్పాంజీలాగా ఎలా రావాలని నాకు అసలు టైం సరిపోతలేదు. తీయటానికి అవకాశం ఉండలేదు. నేను సార్ కంపల్సరీ ఫుల్ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవడం. కొంచెం మనం కష్టపడితే రాదంటూ ఏమీ లేదు, కంపల్సరీ వచ్చేది. కేక్ బేసిక్ ఏంటి అన్నీ మనం ఓపికగా చెయ్యాలి, చేస్తూ వస్తాయి. అలాగే నేను నేర్చుకుని ఇంతవరకు వచ్చాను. ఆర్డర్స్ అయితే బాగా వస్తున్నాయి. కూల్ కేక్ చేస్తున్నాను, నార్మల్ కేక్ చేస్తున్నాను, బయట డెలివరీ కూడా పట్టుకెళ్తున్నారు. చాలా బాగుంది, కానీ చెయ్యాలి, కష్టపడాలి. కష్టపడకుండా అయితే మన దగ్గరికి ఏది రాదు, కష్టపడితేనే అయితేనే వస్తుంది. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఆల్రెడీ మనం వేసాం. కొంచెం దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. ముందర మనం పసుపు కూడా వేసుకుందాం, ఎందుకంటే కొంచెం బాగుంటుంది పసుపు వేసుకున్న వల్ల. ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుని ఉంది కదా మామిడికాయ కొబ్బరికాయ, మనం మిక్సీలో నుండి వేసేద్దాం. వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందండి, కడుపు నిండా తినచ్చు అన్నం. ఈ చికెన్లు మటన్ అంటాం కానీ దానికన్నా ఇది టేస్ట్గా ఉంటుంది కదా. నిజంగా ఇవాళ మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అయితే అస్సలు నేను ఖాళీ ఉండనండి, ఏదో ఒకటి చేస్తాను. మిషన్ కూడా కొడతాను, అలాగే కేక్ ఆర్డర్లు కూడా చేస్తాను. ఇంక ఇంట్లో గార్డెన్ చూసుకుంటాను. అస్సలు ఖాళీ ఉండను, ఏదో పని చేసుకుంటూనే ఉండాలి. ఏంటండి పిల్లలు పంపించేసాక మనం ఏదో పని చేసుకుంటూ ఉండాలి. ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది మనకి. ఇప్పుడైతే పచ్చడి అయిపోయింది. ఇది మనం ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు. నా మాటలు మీకు బోరుగా ఉంటే ఏమనుకోవద్దు, ఏదో నాకు చెప్పాలనిపించి మీకైతే చెప్తున్నాను. పచ్చడి అయితే అయిపోయిందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఇలా తప్పనిసరి ట్రై చేయండి. ఇప్పుడైతే పోనస్ మామిడికాయలు కంపల్సరీ దొరుకుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. టేస్ట్గా మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఉంటానండి. ఇప్పుడు వరకు చూసారు కదా, ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. బాయ్ అండి.